హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందులా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అనేది బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పాస్తా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇడ్లీ అట్టు కాకుండా పాస్తా చేయమని చెప్పేసి నాన్న తీసుకొచ్చారు ప్యాకెట్. సరే అని చెప్పేసి చేస్తున్నాను. ఫ్లవర్స్ చూపించాను కదా, మందార పూలు, అవి మా చెట్టువి అనమాట. చాలా బాగున్నాయని షేర్ చేశాను మీతో. అయితే ఇంకా దీనికోసం మ్యాక్రోనీస్ 1.5 కప్ తీసుకున్నాను. వాటిని బాయిల్ చేస్తున్నాను అనమాట. పక్కన ఇంకొక కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయలని మంచిగా చిన్న చిన్నగా ముక్కలు వేసేసుకున్న తర్వాత దాంట్లో మైదా పిండి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నా దగ్గర క్యాప్సికమ్ లేదండి, ఓన్లీ స్వీట్ కార్న్ ఉంది. ఈ స్వీట్ కార్న్ వేసేసుకుని కొంచెం పాస్తాకి క్యాప్సికమ్ ఉంటే చాలా బాగుంటుందండి, కానీ ఇక్కడ అవైలబుల్ లేదని చెప్పేసి స్వీట్ కార్న్ మాత్రమే వేసుకున్నాను. దీంట్లో యాక్చువల్గా చిల్లీ ఫ్లెక్స్ వేయాలి. చిల్లీ ఫ్లెక్స్ నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకనే కారం 1 స్పూన్ వేసుకున్నాను. దాంట్లో పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నాను. ఆ రెండుకు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కాసిన పాలు ఒక 1/2 లీటర్ అయితే వేసేసుకుంటున్నాను. 1.5 కప్ మైక్రోనీస్కి ఒక 1/2 లీటర్ అయితే పాలు సరిపోతుందండి. ఎగ్జాక్ట్గా జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అలా కాసిన పాలు ఒకేసారి వేసేయకండి, ఉండలు కట్టేస్తుంది. ఎందుకంటే మైదా వేసాం కదా, అలా కొంచెంగా వేస్తూ ఉండండి. అవి బాయిల్ అయ్యి కొంచెం క్రీమీ స్ట్రక్చర్ దగ్గరికి రావాలి. దీంట్లో నేను మ్యాగీ మసాలా కూడా యాడ్ చేశానండి, చాలా బాగుంది ఫ్లేవర్ అయితే ఇంకా అవి కొంచెం దగ్గరికి వచ్చింది అనిపించినప్పుడు మైక్రోనీస్ని దీంట్లో వేసేసుకోవాలి. బాయిల్ చేసిన మైక్రోనీస్ని దీంట్లోనే స్టార్టింగ్లో వేసుకోవచ్చు, కానీ నాకు అలా కన్నా పక్కన బాయిల్ చేసి వేస్తేనే బాగుందనిపించింది. ఆ తర్వాత చీజ్ అయితే ఒక 2 క్యూబ్స్ అయితే, అంటే పెద్దగా 2 క్యూబ్స్ తీసుకున్నాను. అవి ఎంత వేసుకుంటే అది మన ఇష్టం అనమాట, చాయిస్. వేసేసుకున్న తర్వాత చిక్కబడిపోతుందండి, దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు మనం దాంట్లో కొంచెం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో వేస్తుంటే అవి పాలు ఇరిగిపోయినట్లు వచ్చినాయండి నాకు ఒకసారి, అందుకని చెప్పేసి నేను ఫైనల్లో వేస్తున్నాను. అంతే, టేస్టీగా అయితే పాస్తా అయితే రెడీ అయిపోయింది. జ్యూసీగా ఉన్నప్పుడే దించేయండి, మళ్ళీ బాగా టైట్ అయిపోతుంది, అప్పుడు బాగోదు. వేడివేడిగా పాస్తా అయితే రెడీ అయిపోయిందనండి. అమ్మ వాళ్ళందరికీ బాగా నచ్చిందంట. ఇంకా అలా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేటప్పటికి అమ్మ ఏం చేసిందంటే తోటకూరను పాలకూర కలిపి పులుసులాగా చేసింది. నేను అలా వేసుకుని తింటున్నాను. ఆమ్లెట్ వేశారు, కానీ మా వాడు అసలు సండే ఇంకెవరు ఎన్వి తిన్నారనమాట, అమ్మ వాళ్ళు. ఇంకా నా ఒక్కదానికే కదా ఆమ్లెట్ వేశారు. మా వాడు తినేది లేదు, దాన్ని అసలు ఆగం చేస్తున్నాడండి. మా మమ్మీతో ఫన్నీగా ఎవరైనా సండే ఆమ్లెట్ తింటారమ్మాయి, మేమైతే చికెన్ తెచ్చుకుంటామా అని చెప్పామన్నమాట. అది నేను ఇంకా హద్విక్ అయితే స్నానం చేయించి, అంటే మార్నింగ్ చేశాడు, మళ్ళీ ఆగం చేసేసుకున్నాడు. మళ్ళీ మా చెల్లి ఇప్పటికి వాడు డైలీ వచ్చి 3-4 టైమ్స్ చేస్తాడండి, అంత ఆగం చేసేసుకుంటాడు వాళ్ళంతా. అలా కట్టంగానే అడిగి హ్యాపీగా అనిపించింది అనమాట టవల్ అలా కట్టేటప్పటికి. అందుకని మీతో షేర్ చేశాను. నేను ప్రీవియస్ వీడియో అంటే బాగాలేదని వీడియో షేర్ చేశాను కదా, అది వేరేగా తీసుకోకండి, ఏం లేదు. అందరికీ హ్యాపీనెస్సే కాదు, ఇలా సాడ్ కూడా ఉంటుంది అని చెప్పేసి షేర్ చేశాను అంతే. అందరూ ఉంటుంది కానీ షేర్ చేయరు. ఇలా అయితే ఎవరు ఫీల్ అవ్వకుండా ఉంటారు కదా. అందరి లైఫ్లో బాధ వచ్చినప్పుడు అలా అనుకుంటారు కదండి, మనకెందుకు ఇలా జరుగుతుంది అని. అలా కాదు, అందరి లైఫ్లో అన్నీ ఉంటాయి, హ్యాపీనెస్ సాడ్ అన్నీ ఉంటాయని నేను షేర్ చేశాను అంతే, చూపించాలనే కాదు అంతే. ఇంకా అయితే ఇప్పుడు ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే అనిపించింది నాకు, అలా ఎందుకు పెట్టారు అనుకుంటారు కదా చాలామంది, అందుకనే. ఇంకా మొన్న అమ్మ వాళ్ళు గీజర్ బుక్ చేశారు కదా, ఈరోజు వచ్చారనమాట. ఇల్లంతా రచ్చ, మా వాడిని అసలు ఆపలేకపోయానండి. ఇంకా ట్యూబ్ లైట్ కూడా పోయింది, ఇంకా అవి కూడా ఆయన మొత్తం వేయించేశారనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం నేను చెల్లి. ఇంకా అమ్మ వాళ్ళకైతే కాకరకాయ ఫ్రై చేసింది, ఇంకా అది ఉండిపోయిందనమాట. ఫ్రైడ్ రైస్ కోసం అయితే ముందుగా కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసేసి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అనసపు, జాజికాయ, లవంగాయలు, దాల్చిన చెక్క అవి వేసేసుకోవాలి. దాంట్లో సోంపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. యాక్చువల్గా తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసేసి కారం, సాల్ట్, పసుపు 3 వేసేసిన తర్వాత ఆన్ చేశాను అనుకున్నాను, వీడియో ఆన్ చేయలేదండి, సారీ. ఇంకా అలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా మగ్గి పెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు 3 వేసేసాను. దాంట్లో వేసేసిన తర్వాత దాంట్లో గరం మసాలా కొంచెం వేసుకున్నాను. ఎక్కువగా స్పైసీగా కావాలంటే మిరియాలు పౌడర్ అదంతా వేసుకోవచ్చు, కానీ అసలు నేను కొంచెం తక్కువ స్పైసీ తీసుకుంటున్నాను. అందుకనే ఆయిల్ కొంచెం తక్కువ అయిందనిపించిందండి, అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత
దాంట్లో 4 ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకున్నాను. దాన్ని కూడా కొంచెం కదపకుండా ఉంటే బాయిల్ అవుతుందన్నమాట. ఆ తర్వాత దాన్ని కదపాలి. నేను చేసి ఈ ఫ్రైడ్ రైస్ నానమ్మకి, అమ్మకి అందరికీ ఇష్టం అనమాట. నానంటే యాక్చువల్గా అన్వి తినరు, ఇంకా చెల్లికి అందరూ నేను వచ్చినప్పుడు ఫస్ట్ ఇది చేయమంటారు ఎక్కడైనా సరే, ఇంకా నానమ్మకి కూడా అనమాట. అందుకనే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దాంట్లో అలా కలిపేసిన తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత టమాటోస్ మనం పక్కకు తీసుకున్నాం కదా, ఆ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే మంచి స్మోకీ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంకేనంటే దాంట్లో పచ్చివాసన అనేది కంప్లీట్గా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. 4 ఎగ్స్ వేసుకుంటే 3 మెంబర్స్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రైస్ అనేది మీ క్వాంటిటీ అంటే. ఇంకా తర్వాత ఫైనల్లో అయితే గరం మసాలా లైట్గా వేసేసుకుని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను. రైస్ వేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండండి, అప్పుడు బాగుంటుందండి. ఎక్కువగా కదపకుండా, అంటే చుట్టుపక్కల కదుపుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. నాకు సాల్ట్ తక్కువైంది అనిపించింది, అందుకే యాడ్ చేసుకున్నాను. అంతేనండి, ఇదే ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ర్యాబిట్ లాగా పెట్టింది నేనే, ఇదేంటి బూచీలా ఉంది అనుకోదు, అది ర్యాబిట్. నేను షేర్ చేసినాను ముందులే, అది ఏదో ట్రై చేశాను అంతే, కానీ బాగుంది. నాకు ఎందుకు అలా పెట్టినప్పుడు బాగుంది అనిపించింది, అందుకే మీతో కూడా షేర్ చేశాను. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే.